పూరా లోకల్. ఇప్పుడు బంగ్లాదేశ్లో కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడి ముస్లింలు ఇది ముస్లిం దేశం కాబట్టి ఇక్కడ హిందువులను మేము చంపుతున్నాము, కొడుతున్నాము, దాడులు చేస్తున్నామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో భారతీయులు కూడా ఇక్కడ హిందువులు కూడా అలానే స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితి ఏంటి? ముందుగా ఏదైతే దుర్ఘటన బంగ్లాదేశ్లో ఒక హిందూ వ్యక్తిపై జరిగిందో దానికి ఒక మానవుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడ నేను ముస్లిం అని చెప్పట్లేదు, ఇది గమనించాలి. ఎందుకోసం నేను ముస్లిం అని చెప్పట్లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది అని అంటే ఏ వ్యక్తి ఏ తప్పు చేసినా కానీ చేసిన వ్యక్తి ఎవరో అది చూడట్లేదు, అతని కులం ఏమిటి, మతం ఏమిటి అది ముందుగా చూస్తున్నారు. వ్యక్తి చేసిన తప్పుకి ఆ యొక్క కులానికి మతానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బంగ్లాదేశ్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో దానిని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటారు. అలాగే ముస్లిం సమాజంలో నుంచి కూడా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క ఘటన ఏదైతే జరిగిందో భారతదేశంలోనే ఎన్నో ప్రదేశాల్లో ఆ యొక్క నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున రావట్లేదు, ఎందుకంటే ఆ యొక్క అవగాహన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఏ వ్యక్తి అయితే చనిపోయాడో అతడు కూడా మనలాగే మానవుడు, అతనిలో కూడా ప్రాణం ఉంది. అతడు మన ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతే మనకు ఎంత బాధ అయితే ఉంటుందో, మన దేశంలోని ఒక వ్యక్తి, మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ ఒక దుర్ఘటన జరిగింది, అకారణంగా ఒక వ్యక్తిని కొట్టి చంపేశారు అంటే అంతే బాధ మనలో కూడా ఉండాలి. అప్పుడే మనలో మానవత్వం ఉన్నట్టు, మతానికి సంబంధం లేదు. అయితే అదే పరిస్థితి ఒకవేళ మన భారతదేశంలో వస్తే అని మీ యొక్క ప్రశ్న. అయితే ఇక్కడ మనము ఇలా ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అంటే ఎప్పుడైతే ఏ సమాజంలో, ఏ వర్గంలో, ఏ ప్రాంతంలోనైనా కానీ అక్కడ దుర్ఘటనలు జరుగుతున్నాయి అంటే ఆ ప్రాంతంలోని వ్యక్తుల్లో, ఆ యొక్క సమాజంలో నైతిక విలువలు పూర్తిగా తగ్గిపోవడము, పూర్తిగా ధర్మ అవగాహనకు దూరం అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీరు వేరు మేము వేరు, మా వర్గాన్ని మేము రక్షించాలి, కాపాడుకోవాలి, మా వర్గం యొక్క స్ట్రెంగ్త్ని మేము పెంచుకోవాలి అనే ఒక ఆలోచన కాకుండా, ఈ యొక్క ఆలోచన కాకుండా మనం ఏమని ఆలోచించాలి అంటే మనం ముందుగా ధర్మానికి దగ్గర అవ్వాలి, ధర్మ అవగాహన ఉండాలి. ధర్మాన్ని ఒకవేళ మనం దగ్గరగా అయితే ధర్మంలో మనకు క్లియర్గా రాసి ఉంటుంది. ఏమని అంటే ఓ మానవులారా, మీరందరూ కూడా ఒకే జాతి నుండి పుట్టారు, మీ అందరికీ కూడా తల్లిదండ్రులు ఒకే ఒక్కరు. ఆ ఒకే తల్లిదండ్రులను ఖురాన్ గ్రంథం అయితే ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం అని చెప్తారు. ఆ ఒకే జంటను మనము ఎవరికి ప్రశ్నించినా కానీ హిందూ మిత్రులతో ఆది దంపతులు ఎవరు అని అంటే ఏం జవాబిస్తారు? ప్రశ్నిస్తే ఆది మానవులు, ఆది దంపతులు ఎవరు అంటే శివపార్వతులు అని అందరూ కూడా సందేహం లేకుండా జవాబిస్తారు. మరి ఆ శివపార్వతుల యొక్క సంతానమే ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉన్న మన మానవులు. వారు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు, జైనులు, లాస్ట్కి దేవునిపై విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వారి యొక్క సంతానమే.